హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే మొదలు పెట్టేద్దామండి. బంగారం కొనేటప్పుడు ఈ చిన్న టిప్స్ అయితే మీరు ఫాలో అవుతున్నారా? ఒకవేళ ఫాలో అవ్వకపోతే కనుక ఇప్పటి నుంచి అయితే ఆ చిన్న టిప్ ఫాలో అవ్వండి. మనము ముందు ఏ వస్తువు కొనాలి, ఏ ఆర్నమెంట్ కొనాలి అన్నది ముందుగానే ఫిక్స్ అవ్వండి. అవ్విన తర్వాత ఆ ఆర్నమెంట్కి అసలు ఎన్ని కాసులు పడుతుంది, అంటే ఎన్ని గ్రామ్స్లో ఆ ఆర్నమెంట్ మనకి వస్తుంది అన్నది తెలుసుకొని దాన్ని బట్టి సేవింగ్స్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనం దాన్ని బట్టి సేవింగ్స్ ఎందుకు చేసుకోవాలి అంటే, ఒకవేళ మనము అనుకున్న వస్తువు మనకి అన్ని గ్రామ్స్లో కన్నా ఎక్కువ గ్రామ్లో మనం షాప్కి వెళ్ళిన తర్వాత మనం అనుకున్న దానికన్నా ఎక్కువ గ్రామ్స్లో ఆ వస్తువు ఉందంటే, మనము ఈ కష్టపడి ఒక 1 year లేకపోతే 6 months చేసుకున్న సేవింగ్స్ ఆ వస్తువు కోసం టార్గెట్ పెట్టుకొని చేసుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం దాచుకున్న డబ్బులకి అది రాదు అన్నప్పుడు మనము వచ్చిన వస్తువునే తీసుకోవాల్సి వస్తుంది కదా. అందుకని మనకి అది ఎన్ని గ్రాములో వస్తుందో తెలుసుకొని దాన్ని బట్టి సేవింగ్స్ అయితే చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, మనము ఏ ఆర్నమెంట్ తీసుకోవాలనుకున్నా సరే ముందైతే 2 రోజులు టైం అయితే తీసుకోండి. ఎందుకు టైం తీసుకోవాలి అన్నది చెప్తానండి. ముందైతే ఈ విషయం అయితే తెలుసుకోండి. ఏంటంటే, గోల్డ్ షాప్స్ వాళ్ళు, కొన్ని షాప్స్ వాళ్ళు ముంబై మార్కెట్ గోల్డ్ రేట్ని ఫాలో అవుతారు. ఇంకొన్ని షాప్స్ వాళ్ళు కోయంబత్తూర్ మార్కెట్ రేట్ని ఫాలో అవుతారు. అది మనము ముందు ఆ షాప్కి వెళ్ళినప్పుడు ముంబై మార్కెట్ గోల్డ్ రేట్ వాళ్ళు ఫాలో అవుతున్నారా, లేదంటే కోయంబత్తూర్ మార్కెట్ గోల్డ్ రేట్ని వాళ్ళు ఫాలో అవుతున్నారా కనుక్కోండి. ఎందుకంటే 2 స్టేట్స్ గోల్డ్ రేటు ఒకటే కదా అనుకుంటే కాదండి. ఎందుకంటే ముంబైతో కంపేర్ చేసుకుంటే కోయంబత్తూర్ మార్కెట్ గోల్డ్ రేటు కొద్దిగా తక్కువ అయితే ఉంటుంది. ఎంత తక్కువ ఉంటుందంటే గ్రామ్కి వచ్చేసి ఒక 100 రూపీస్ అలా తక్కువ అయితే ఉంటుంది. వీడియోనైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే మనం కనుక ఆ గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని కనుక మనం తెలుసుకొని కొనుక్కున్నట్లయితే కనుక, ఫర్ సపోజ్ మనం ఒక 16 grams ఏదైనా ఆర్నమెంట్ తీసుకున్నాం అనుకోండి, అది కోయంబత్తూర్ మార్కెట్ రేట్లో తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే దగ్గర దగ్గర 1600 డిఫరెన్స్ అయితే వస్తుంది ముంబై మార్కెట్కి దీనికి. అందుకని ఈ విషయాన్ని అయితే తెలుసుకొని తీసుకోండి. నేను 2 days ఆర్నమెంట్ తీసుకునే ముందు 2 days టైం అయితే తీసుకోండి అని చెప్పాను కదా. ఎందుకు తీసుకోమని చెప్పానంటేనండి, ఒక 4 shops అయితే మీరు ఏ ఆర్నమెంట్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నారో ఆ ఆర్నమెంట్ 4 షాప్స్లో అయితే చెక్ చేయండి. ఎందుకు 2 days టైం తీసుకోమని చెప్పానంటే, మనకి ఏంటంటే 4 షాపులు ఒకే రోజు తిరగడానికి టైం ఉండదు. సో అందుకనే అది మన పనంతా అయిపోయాక ఒకరోజు ఒక 2 షాపులు, ఇంకో రోజు ఇంకో 2 షాపులు అలా చెక్ చేసుకొని దాంట్లోని గోల్డ్ రేటు ఏ మార్కెట్ని ఫాలో అవుతున్నారో ఏంటో అయితే తెలుసుకోండి. తర్వాత మీకు వస్తువు ఏదైతే ఉందో దానికైతే ఎస్టిమేషన్ బిల్ అయితే ఈ 4 షాపుల్లో కూడా వేయించుకోండి. ఈ 4 షాపులో ఎస్టిమేషన్ బిల్లు వేయించుకున్న తర్వాత వాళ్ళు అందులో విఏ ఎంత వేశారు అన్నది చూడండి. కొన్ని షాప్స్లో మనము విఏ కనుక బార్గెన్ చేస్తే విఏ కనుక కొద్దిగా తగ్గిస్తారు. కాబట్టి అందుకని విఏ ఏ షాప్లో ఎంత పడింది అన్నదైతే చూసుకోండి. తర్వాత మనం తీసుకున్న వస్తువు ఏదైతే ఉందో దాంట్లో ఒకవేళ రాళ్ళు కనుక ఉన్నట్టయితే స్టోన్ వాల్యూ లెస్ చేసి దానికే గోల్డ్ ఎంత ఉందో దానికి మాత్రమే రేటు వేయాలి. దానికి మాత్రమే రేటు వేశారా లేదా అన్నది చూసుకోండి. తర్వాత దాంట్లో మనకి వచ్చిన స్టోన్స్కి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ వేస్తారు. అది లెస్ చేసిన తర్వాత వచ్చిన స్టోన్స్కి ఎంత రేట్ వేసారో కూడా చూడండి. ఈ 3 అయితే చూసుకోండి. ఒకటి ఏ మార్కెట్ గోల్డ్ రేట్ అన్నది ఆ షాప్లో ఫాలో అవుతున్నారు, తర్వాత ఎస్టిమేషన్ బిల్లో విఏ పర్సంటేజ్ ఎంత వేశారు, తర్వాత దాంట్లో ఉన్న ఆర్నమెంట్లో ఉన్న స్టోన్స్కి ఎంత రేటు పడింది. ఈ 3 అయితే చూసుకొని ఎక్కడైతే మీకు ₹1 తక్కువ ఉంటుందో దాంట్లో అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. నేను గోల్డ్ తీసుకున్నప్పుడైతే ఈ 3 విషయాలు అయితే తప్పకుండా చెక్ చేసే తీసుకుంటాను. ఇదండి నాకు తెలిసిన విషయాలు. నేను పరిగణలోనికి తీసుకొని గోల్డ్ ఆర్నమెంట్ ఏది తీసుకున్నా చూసుకునే విషయాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.